మొట్టమొదటి ఇంటెలిజెన్స్ ఏమిటంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో కాదు, భాషాపరమైనటువంటి జ్ఞానం. భాష ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆలోచించుంటారు, ఈ పాటికే మన మాట మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. చదువుకున్నవాడా అని అడుగుతారు, చూసారు లేదో, ఏమిటయ్యా చదువుకున్న వాళ్ళ మాట్లాడలేదు అంటారు. అంటే చదువుకున్నవాడు మాట్లాడే స్థాయి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే సరి అయిన భాషని అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆ సరి అయినటువంటి వాడవలసినటువంటి ఇంటెలిజెంట్ భాష ఒకటి ఉంటుంది. ఒక అంధుడు తాను భిక్ష కోసం అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నట్ట. అది వసంతకాలం. భిక్ష కోసం చూస్తున్నాడు, అందరూ వేసేవాళ్ళు వేస్తున్నారు, వేయని వాళ్ళు వేయటం లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడ తాను ఏమి రాసి పెట్టుకున్నాడంటే, నేను గుడ్డివాణ్ణి, దయచేసి దానం చెయ్యండి అని పెట్టుకున్నాడు. ఏముంది, వేసేవాళ్ళు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మీద. ఒక చదువుకున్న కుర్రవాడు ఏం చేశాడంటే, తాను ఆ పలక తీసుకొని చెరిపేసేసి, ఇది వసంతకాలము, మీరందరూ చూడగలరు, నేను చూడలేను అని రాసి అక్కడ పెట్టాడంతే. ఇది వసంతకాలము, మీరందరూ చూడగలరు, నేను చూడలేను ఈ సృష్టిని. ఆ రోజు కనక వర్షం కురిసిందిట. అంటే అర్థము, మాటల యొక్క విలువను చూడండి, ఎలా మాట్లాడతారో. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. రెండవ ఇంటెలిజెన్స్ మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్. అంటే మనకు అంటుంటారు 17వ శతాబ్దం అంతా నమ్మకం మీద నడిచినటువంటి శతాబ్దం. 18వ శతాబ్దం రీజన్, అంటే ఏ విధమైన కారణాలు అంత లాజికల్గా ఉండేటువంటిది 18వ శతాబ్దం. 19వ శతాబ్దం పురోభివృద్ధి, ప్రోగ్రెస్ మీద బతికి ఉన్నది. అంటే టెక్నాలజీ అన్నీ పెరిగాయి 19. 20వ శతాబ్దం హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమాటిక్ సెంచరీ. అన్ని సమస్యలు. ఇంకా ఇప్పుడు వచ్చే 21 ఏమిటంటే, మీకు తెలిసినా తెలియపోయినా సుఖశాంతులు లేనటువంటి ఈ యుగం అంతా. అది పక్కన పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ ద ఇంటెలిజెన్స్ గ్రోస్ యూ బికమ్ మోర్ ఆఫ్ అ రీజన్, మోర్ ఆఫ్ ఎ లాజిక్. కారణాన్ని తెలుసుకోకుండా ఏం పని చెయ్యొద్దు. అన్నిట్లో కల్లా తెలివితేటలు ఎంత చక్కగా ఉపయోగపడతాయో చిన్న మాట చెప్తాను. లాజికల్ అంటే ఏమిటో, దానికి కళ్ళతోటి చెవులతోటి పని లేదు, దీనితో పని ఎక్కువ. మనిషి వికసించడం అంటే ఇంట్లో మొదలవుతుంది. మొట్టమొదటి జ్ఞాపకం పెట్టండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొట్టమొదటి నుంచి వికసించడం అనేది మొదలు పెడుతుంది. ఆ వికసించడం అనే దాన్ని ప్రపంచం ఏ విధంగా తోడ్పడుతుంది, ఈ కాలేజీలనండి, ఈ స్కూళ్ళనండి, ఏమన్నా ఏ విధంగా తోడ్పడతాయి, దయచేసి శ్రద్ధగా వినండి. శ్రద్ధగా దయచేసి వినండి. మనకందరికీ ఈ స్కూల్స్, ఇక్కడ ఏమన్నా స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఉన్నా సరే, దయచేసి దీని మీద, నేను చెప్పే దాని మీద కేంద్రీకరించండి. మనకి 9 రకాల ఇంటెలిజెన్స్ ఉంటుంది. నిజానికి వెస్ట్ వాళ్ళకి 8, మనకి 9 ఇంటెలిజెన్స్. మనం వాళ్ళకన్నా ఒక ఆకు ఎక్కువ తిన్నాం. ఏమిటది మనకి? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని చెక్ లిస్ట్ వేసుకోండి. ఈ ఒక్క దాంట్లో నాకేదన్నా ఉందా, నేను ఏ స్థాయిలో ఉన్నాను? మొట్టమొదటి ఇంటెలిజెన్స్ ఏమిటంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో కాదు, భాషాపరమైనటువంటి జ్ఞానం. భాష. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆలోచించుంటారు, ఈ పాటికే మన మాట మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. నువ్వు ఏ పదము వాడుతున్నావు, ఎలా వాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేటువంటి భాష ఒక్కొక్కటి. అందుకనే మాట్లాడేటప్పుడు చదువుకున్నవాడా అని అడుగుతారు, చూసారు లేదో, ఏమిటయ్యా చదువుకున్న వాళ్ళ మాట్లాడలేదు అంటారు. అంటే చదువుకున్నవాడు మాట్లాడే స్థాయి ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే సరి అయిన భాషని అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆ సరి అయినటువంటి వాడవలసినటువంటి ఇంటెలిజెంట్ భాష ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక గుడ్డివాడిని పట్టుకొని ఒక భాష గురించి ఎంత సున్నితంగా చూడండి, మీరు ఆలోచించండి. ఒక అంధుడు తాను భిక్ష కోసం అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నట్ట. అది వసంతకాలం. భిక్ష కోసం చూస్తున్నాడు, అందరూ వేసేవాళ్ళు వేస్తున్నారు, వేయని వాళ్ళు వేయటం లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడ తాను ఏమి రాసి పెట్టుకున్నాడంటే,
నేను గుడ్డివాణ్ణి, దయచేసి దానం చెయ్యండి అని పెట్టుకున్నాడు. ఏముంది, వేసేవాళ్ళు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మీద. ఒక చదువుకున్న కుర్రవాడు ఏం చేశాడంటే తాను ఆ పలక తీసుకొని చెరిపేసేసి, ఇది వసంతకాలము, మీరందరూ చూడగలరు, నేను చూడలేను అని రాసి అక్కడ పెట్టాడంతే. ఇది వసంతకాలము, మీరందరూ చూడగలరు, నేను చూడలేను ఈ సృష్టిని. ఆ రోజు కనకవర్షం కురిసిందిట. అంటే అర్థము మాటల యొక్క విలువను చూడండి, ఎలా మాట్లాడతారో. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. రెండవ ఇంటెలిజెన్స్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఇంటెలిజెన్స్. అంటే మనకు అంటుంటారు శతాబ్దాలు 17, 18, 19, 20 శతాబ్దాలు వరుసగా తీసుకుంటే 17వ శతాబ్దం అంతా నమ్మకం మీద నడిచినటువంటి శతాబ్దం. 18వ శతాబ్దం రీజన్, అంటే ఏ విధమైన కారణాలు అంత లాజికల్గా ఉండేటువంటిది 18వ శతాబ్దం. 19వ శతాబ్దం పురోభివృద్ధి, ప్రోగ్రెస్ మీద బతికి ఉన్నది. అంటే టెక్నాలజీ అన్నీ పెరిగాయి 19. 20వ శతాబ్దం హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమాటిక్ సెంచరీ. అన్ని సమస్యలు. ఇంకా ఇప్పుడు వచ్చే 21 ఏమిటంటే, మీకు తెలిసినా తెలియపోయినా సుఖశాంతులు లేనటువంటి ఈ యుగం అంతా. అది పక్కన పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ ద ఇంటెలిజెన్స్ గ్రోస్ యూ బికమ్ మోర్ ఆఫ్ అ రీజన్, మోర్ ఆఫ్ ఎ లాజిక్. కారణాన్ని తెలుసుకోకుండా ఏం పని చెయ్యొద్దు. అన్నిట్లో కల్లా తెలివితేటలు ఎంత చక్కగా ఉపయోగపడతాయో చిన్న మాట చెప్తాను. లాజికల్ అంటే ఏమిటో, దానికి కళ్ళతోటి చెవులతోటి పని లేదు, దీనితో పని ఎక్కువ. ఒకసారి 2 ఫ్రెండ్స్ ఉన్నారట. ఎవరా ఫ్రెండ్స్? ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు ఫ్రెండ్స్. ఏమిటి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే, గుడ్డివాడు నడవగలడు, కుంటివాడు నడవలేడు. అందుకని గుడ్డివాడి భుజం మీద కుంటివాడు ఎక్కుతాడు. వాడు చెప్తూ ఉంటాడు రైటు లెఫ్ట్ అంటే, ఆ విధంగా ఈ గుడ్డివాడు నడుస్తూ ఉంటాడు. ఒకరోజు పొద్దున్నే బయలుదేరితే స్టార్ట్, బయలుదేరైనా నేరుగా వెళ్ళు, కుడి పక్కకి తిరుగు, అలా వరుసగా వెళుతున్నాడు. వీళ్ళిద్దరూ, గుడ్డివాడు నడుస్తున్నాడు, కుంటివాడు పైన కూర్చున్నాడు. సడన్గా అన్నాడు పైన కూర్చున్నటువంటి వాడు, కుంటివాడు, అరే ఆ మూల రాసుల రాసుల దోసకాయలు ఉన్నాయి తెలుసా, రాసులు ఉన్నాయి, మనం వెళ్ళి ఆ దోసకాయల్ని తీసుకురావచ్చు, పద అటువైపు అన్నాడు. వెంటనే నడుస్తున్న గుడ్డివాడు అన్నాడు, రోడ్డు మీద రాసులు పారేస్తుంటే అవి చేదువు కాక మంచి పళ్ళు ఎలా అవుతాయిరా పిచ్చివాడా, నీకు మేధస్సే లేదురా అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆఫ్ రీజన్. అంటే మనం చేసే ప్రతి పనిని ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, కారణం లేకుండా అర్ధరహితంగా ఎప్పుడు ఏ పని చేయకూడదు. అర్ధరహితమైనటువంటి కారణం లేని పనులు ఎప్పుడు చేయకూడదు, కారణాన్ని చూసి చేయాలి. మూడవ ఇంటెలిజెన్స్ ఏమిటి? మూడవ ఇంటెలిజెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ విజువల్ ఇంటెలిజెన్స్. మనకి 90% జ్ఞానము కళ్ళ ద్వారా వచ్చిందే. అది ఎంత జ్ఞానము తీస్తుంది, చెప్తుంది మనకంటే, ఒకసారి కళ్ళతో చూసిన తరువాత కళ్ళు మూసుకున్నా దాని యొక్క దృశ్యం వస్తూనే ఉంటుంది జీవిత పర్యంతం. అంటే ఈ చూసినవన్నీ పిక్చర్స్ ఆల్బమ్ లాగా మన మనసులో ఉండిపోతాయి. ఒకసారి మీరు ఒక చక్కటి నయాగరా జలపాతం చూశారనుకోండి, శివసముద్రం చూశారు, హిమాలయాలు చూశారు, బృందావన్ గార్డెన్స్ చూశారు. ఒకసారి చూసిన తర్వాత నేరుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి బాలాజీ దర్శనం చేసుకున్నారు. ఒకసారి చూసిన తర్వాత కళ్ళు మూసుకున్న టక్కని పిక్చర్ లేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజువల్ ఇంటెలిజెన్స్. మనం ఎంత కళ్ళతో చక్కగా చూసి పరిశీలన చేస్తామో అంత మెమరీలో ఆల్బమ్ నిలబడి నువ్వు గుర్తుపట్టడానికి, నీ యొక్క పురోభివృద్ధికి ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ విజువల్ ఇంటెలిజెన్స్. ఇంకా మూడవది ఏమిటి, నాలుగవది ఏమిటి? ఆడిటరీ ఇంటెలిజెన్స్. ఆడిటరీ అంటే శ్రవణ జ్ఞానము. మన వేదములంతా శ్రవణ జ్ఞానమే, అందుకనే వాటి పేరే శృతులు. అసలు ఎక్కడ సమస్య వస్తోంది అంటే, మనకి శ్రవణ జ్ఞానం పెరిగిపోయి మిగతా జ్ఞానాలన్నీ తగ్గిపోతున్నాయి. ఏమిటో తెలుసా అండి, ఎవడో ఏదో చెప్తే అది వెంటనే విని నమ్మేసేసి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ అయిపోయి ముందుకి ప్రచారం చేస్తుంటాం. అది తప్పు.
శ్రవణ జ్ఞానం వెనకాల వచ్చింది ఏమిటి? దృష్టి జ్ఞానానికి తర్వాత వచ్చింది శ్రవణ జ్ఞానం. ఆ తర్వాత జ్ఞానం ఏమిటి? ఆ తర్వాత జ్ఞానం ఏమిటంటే కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే టచ్ అండ్. మనం బ్లాజమ్ కావాలంటే ఒక్కొక్క రేకు వికసించాలి అంటే ఈ యొక్క జ్ఞానం నేను చెప్పేటువంటి ఇంటెలిజెన్స్ ఒక్కొక్కటి మీలో, నాలో, అందరిలో వికసిస్తూ వెళ్ళాలి. దట్ ఈజ్ బ్లాజమింగ్ ఆఫ్ ది బడ్స్. కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో చూడండి. ఓ చిన్న మాట చెప్తాను. బస్సులో వెళ్తున్నారు, పోనీ ట్రైన్లో కిక్కిరిసి ఉన్నది. మీరు మీ వాళ్ళతో, అమ్మా నాన్నతో, సిస్టర్స్ బ్రదర్స్ వెళ్ళొచ్చు, సరే. సడన్గా బస్సులో కాదు ఏదైనా మీకు పరిచయం లేని వ్యక్తి వచ్చి మిమ్మల్ని తాగుతాడు అనుకోండి, టక్కని ఎక్కడి నుంచి తెలిసిందండి ఆ జ్ఞానం? ఒక్కసారి పక్కకి వెళ్తారు, ఏమిటని ఈ మనిషిని చూస్తారు. ఎవరైనా సరే టచ్ చేయగానే పక్కకి వెళ్తారు. అంటే టచ్లో ఎంత జ్ఞానం ఉంది. టచ్ అనేది పైనుంచి పాదం దాకా వచ్చేది కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. కళ్ళు తెరిస్తే కానీ కళ్ళ జ్ఞానం లేదు. టచ్ అలాంటిది కాదు. ఆపాద మస్తకము టచ్ ఉంది. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఏంటో తెలుసండి, ఈ టచ్ జ్ఞానం జాగ్రత్తగా. అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి కనీసం 3 డిస్టెన్స్ పెట్టుకోవాలంటారు. ఒకళ్ళనొకళ్ళు టచ్ కాకూడదు. మెడిటేషన్లో చేస్తే నీకు మెడిటేషన్ కుదరదు. అవతల వాళ్ళ స్పందనలు మీలోకి వచ్చేస్తుంటాయి త్రూ ది టచ్. అందుకు ఒక చిన్న మాట మేము చెప్తాను, ఎంత టచ్ అది ఇంపార్టెంట్ ఆలోచించండి. ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. ఇందాక స్వామి రాగానే మేమందరం పాదాలు పట్టుకున్నాం. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ హీలింగ్ టచ్. గురువుల యొక్క పాద స్పర్శ, ఇదంతా కాల్డ్ యాజ్ హీలింగ్ టచ్. అన్నిటికన్నా ఇంకా ముఖ్యం, వృత్తిలో ఉన్నా కాబట్టి చెప్తాను. ఆ వైద్య వృత్తుల మీద ఏంటంటే డాక్టర్ గారు కనీసం చెయ్యి కూడా పట్టుకోలేదేంటండి అంటారు. అంటే అర్థం డాక్టర్స్ హ్యాండ్ ఈజ్ హీలింగ్ టచ్. తల్లి వచ్చి మిమ్మల్ని పట్టుకోవటం హీలింగ్ టచ్, లవింగ్ టచ్. ఇవన్నీ మహత్తరమైన స్పందనలు టచ్లోంచి వెళ్తుంటాయి. అందుకనే అడ్డమైన వాళ్ళతో చేతులు కలపకండి అని చెప్పేది కారణం అదే. ఊరికే అందరికీ చేతులు ఇవ్వకండి, షేక్ హ్యాండ్లు చేయకండి. వాడి దరిద్ర మనసంతా మన చేతికి అంటుకుంటుంది. అందుకని మన వాళ్ళు చక్కగా నమస్కారం పెట్టండి. అమ్మ నీకు నాకు నమస్కారం. దయచేసి ఎవరితోనూ చేతులు కలపకండి. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ది కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అయిన తర్వాత ఇందాక కొద్దిగా సూచనప్రాయంగా స్థూలంగా చెప్పారు మిత్రులు వీరేందర్ గారు. దట్ ఈజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సింపుల్గా చెప్తాను నేను. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మీద చాలా చాలా వర్క్షాప్స్ కూడా జరిగాయి. ప్రస్తుతం అది అంత లోతుగా వద్దు. 1-2 మాటలు చెప్తానంతే. మనం ఏ పని చేసేప్పుడైనా, మీరు ఏ పని చేసేప్పుడైనా ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ముందుగా ఆలోచించాల్సింది ఏమిటంటే, నేనే అవతల మనిషి స్థానంలో ఉంటే ఈ మాటలు మాట్లాడితే ఆ హృదయం ఎలా స్పందిస్తుంది అని ముందే ఊహించి ఆ విధంగా మాట్లాడడం ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చూసా లేదా, ఏంటి నువ్వు అలా ఉన్నావు? ఓ మాట చెప్తాను. ఇమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒక గమ్మత్తైంది. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లండన్లో జరుగుతోంది. అందులో మెడికల్ కాన్ఫరెన్సే. అక్కడ బ్రిటిషర్ కూర్చున్నాడు, అక్కడ అమెరికన్ సైంటిస్ట్ ఒకడు ఉన్నాడు. ఒక కుర్రవాడు లేచాడు, మాట్లాడుతున్నాడు. తన శాస్త్రం, తాను చేసినటువంటి ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదో మాడుతున్నాడు. అమెరికన్ అయిపోగానే ఏమన్నా అంటే, ఈజ్ దిస్ ఏ పేపర్, ఇట్ ఈస్ వర్త్ టేరింగ్ ఇట్ ఆఫ్ అన్నాయండి. ఒక్కసారి ఆలోచించండి, దాన్ని చింపడానికి కూడా అర్హత లేనటువంటి పేపర్ మాట్లాడాడు. ఇదో పేపర్ అన్నాయండి అమెరికన్. అక్కడే బ్రిటిషర్ ఉన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఎంత చక్కగా అన్నాడు. మై డియర్ యంగ్ మ్యాన్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆన్ ఇట్. I want you to take them positively and try to develop and come back with a new and better paper next year. ఎంత చక్కగా అన్నాడు.
ఆ కుర్రవాడి కళ్ళెంబడి నీళ్ళు వచ్చి ఆ బ్రిటిషర్ని కావలించుకున్నాడు. రిమెంబర్, మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఎలా స్పందిస్తారా అని ఆలోచించాలి. అది ఆలోచించని కాలము మనకు నిజానికి స్నేహితులు నీకు ఎక్కువ ఉన్నారు, భార్యాభర్తలు ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తున్నారు, అన్నదమ్ములు సోదరులు అందరూ ఎవరైనా ప్రేమిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నువ్వు చక్కగా ఉన్నావా, నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కసారి చెక్ చేసుకోండి ఎవరికి వాళ్ళే. నాకు ఫ్రెండ్స్ ఎందుకు తక్కువ అవుతున్నారు? నాకు నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ ఉన్నవాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఊరికే కేవలం మ్యాక్డొనాల్డ్కి వెళ్ళేవాళ్ళ, ఐమాక్స్కి తిరిగేవాళ్ళ? నిజంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రాణం ఇచ్చే ఉన్నారా? దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నువ్వు ఎలా ఉంటావో అవతల వాళ్ళు అలాగే ఉంటారు. ఆ తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తర్వాత రెండు మిగతా ఉన్నాయి. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. న్యాచురల్ ఇంటెలిజెన్స్ దగ్గర మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పక్కర్లేదు. నేనే ఎంతవరకు చేతులు ఎత్తుతారా ఏమిటా అని చూస్తాను ఇక్కడి నుంచే. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్, నాలెడ్జ్ అండ్ నో? వాట్ ఈజ్ ద డిఫరెన్స్? According to the dictionary, know and knowledge are both nouns. So also intellect and intelligence, both are nouns. Do you know what is the difference? This is naturalistic intelligence lo bhagam. Anybody can find out. Intelligence lo no ki knowledge ki teda emanna unnada? రెండు మూడు చేతులు కనిపించాయి నాకు, చెప్తాను, పర్వాలేదు. నో ఈజ్ ద వన్ దట్ వీఆర్ బోర్న్ విత్. మనకి జన్మతః వచ్చినది నో. పాఠశాలల నుంచి ప్రపంచం నుంచి తెచ్చుకున్నది నాలెడ్జ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాగా అనేది. ఫిష్ నోస్ స్విమ్మింగ్. యూ నెవర్ సే ఫిష్ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ అంటారా ఎవరన్నా? No one will say fish has knowledge of swimming. Fish knows swimming. It has not gone to any school. It has not gone to any college or anything. Fish knows swimming. Baby knows to love mother. Mother knows love children. These are all know. This is called as natural intelligence. All of us are born with a natural intelligence. కాకపోతే ఏమవుతుందంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను. అటు తల్లిదండ్రులనండి ఇటు పిల్లలనండి. అలా ఒకసారి కొద్ది కాలం క్రితం ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ చిన్న పిల్లవాడు, వాడు స్కూల్కి వెళుతూ ఉన్నాడు. వాడికి ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని అంత ఆనందంగా ఉంటే, ఏమిట్రా బాబు అని అడిగాను. ఇవాళ నా బర్త్డే అంకుల్ అన్నాడు. ఆహా అలాగా, సరే. ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వచ్చి వాడి చేతిలో చాక్లెట్లు పెట్టింది. వాడేమన్నాడో తెలుసా? అమ్మా నా ఫ్రెండ్స్కో అన్నాడు. ఎందుకంటే ఆవిడ రెండు పెట్టింది కాబట్టి. నీ క్లాస్లో 40 మంది ఉన్నారు, అన్ని చాక్లెట్లు ఎక్కడిస్తాను రా అంది. అమ్మ అదేంటమ్మా, అందరికీ నేను చాక్లెట్లు ఇవ్వాలి కదా, మరి నాకెందుకు ఇచ్చావు ఈ రెండు? ఏమీ లేదు, బాత్రూంలోకి వెళ్ళి తినేసేయరా అంది. హూ హ్యాస్ స్టార్టెడ్ ది సెల్ఫిష్నెస్? ఇట్స్ ద పేరెంట్స్. అసలు లేకపోతే ఏం ఇవ్వద్దు, కానీ ఈ విధమైనటువంటి మాటలు చెప్పటం చాలా తప్పు. కాబట్టి న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనసులోంచి పైకి అలా వచ్చేస్తుంది. ఎవరికైనా ఆకలి ఉంటే రండి తినండి అంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? లోపల నుంచి. అది ఎవరికైనా దాహం ఉంది, మాస్టర్ మంచినీళ్ళు కావాలా సార్? ఇక్కడ బోధమాయానంద గారు లేరు, కానీ ఒక గమ్మత్తు జరిగింది. వివేకానంద ఆర్కే మట్టు హైదరాబాద్లో, అది ఆఖరి రోజు, 150 రోజు. ఆ రోజు విశాఖపట్నం రామకృష్ణ మిషన్ ప్రధాన పీఠాధిపతులు వారు వచ్చారు. వారు మాట్లాడుతున్నారు. వారి తర్వాత నేను మాట్లాడాలి. వారు మాట్లాడుతూ ఇటు అటు తిరిగారు. ఏమిటి సార్ అని అడిగాను నేను. మంచినీళ్ళ కోసం చూస్తున్నానండి అన్నాడు. గబగబా నా టేబుల్ మీద ఉన్నటువంటి బాటిల్ తీసుకెళ్ళి వారికి ఓపెన్ చేసి ఇచ్చాను. తాగండి మాస్టర్ అని. అందరూ చప్పట్లు కొట్టారు. అదేంటి ఎందుకు చప్పట్లు కొట్టారు నాకు అర్థం కాల.
ఇట్ ఈస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. అవతల వాళ్ళకి దాహంగా ఉందంటే వెంటనే ఇవ్వటం న్యాచురల్ ఇంటెలిజెన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వటం చాలా గొప్ప పని. అదే దౌర్భాగ్యం. యూ డోంట్ రిక్వైర్ దాట్. దట్ ఈస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. అవతల వాళ్ళు స్పందించడం అనేది న్యాచురల్ ఇంటెలిజెన్స్. తర్వాత ఉన్నది ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే బ్రతకడం కోసమని నీకు ఏ ఏ అవసరాలు కావాలో దానికి ఉపయోగించుకునే ఇంటెలిజెన్స్. నువ్వు చక్కగా ఒక చక్కటి ఒక ఇల్లు అనండి, ఒక సంసారం అనండి, ఒకటి ఇదని అన్నీ కావాలనుకున్నప్పుడు బాగా చదవాలి, ఉద్యోగం చేయాలి, కాస్త డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది కొన్ని సేవ్ చేయాలి, ఆదా చేయాలి, అక్కడి నుంచి ఇళ్ళు కట్టాలి, అన్నీ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. హౌ టు ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, హౌ బెస్ట్ టు ఎగ్జిట్. కాబట్టి ఆఖరి ఇంటెలిజెన్స్ ఒకటి ఉన్నది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి ఇంటెలిజెన్స్. ప్రపంచంలో మీకు ఎక్కడ కనిపించదు ఈ ఇంటెలిజెన్స్. నిజానికి నేను చెప్పినటువంటి 8 ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ హోవర్డ్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ తన పుస్తకంలో రాశాడు. కానీ 9th ఇంటెలిజెన్స్ రాయలే ఆయన. ఆ 9th ఇంటెలిజెన్స్ పేరు మాత్రం ఏమిటంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అది కేవలం భారతదేశం మాత్రమే. వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్? దీని మీద ఒక 5 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే ఇది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని చెప్తే గుండెకి వెళ్ళదు. ఒకానొక స్థితిని, ఒక సంఘటనని చెప్తే మీకు తెలుస్తుంది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటని. మీరందరూ వినే ఉంటారు జయదేవుడి గురించి. జయదేవుని గీత గోవిందం అంతా మీకు తెలుసు కదా. ఆయన పాటలు అవన్నీ చాలా విశ్వవిఖ్యాతి. ఆయన జయదేవుడు అష్టపదులు అవన్నీ విన్నారు. అది ఒరిస్సాలో చాలా పెద్ద పండగ కూడా జయదేవుడిది. జయదేవుడు రాజుగారు పిలిస్తే వెళ్తాడు. ఆ రోజు చక్కగా గానం చేస్తాడు, అంతా ఆనందిస్తాడు. రాజుగారు తాను వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు అంతా జయదేవుడికి ఇస్తారు. వద్దు వద్దు, కాదు, మీరు నా ఆస్థానానికి రావడం నా గౌరవం అని చెప్పి ఆయన వద్దు అన్నా సరే ఆయనకి అన్నీ తాను ఇస్తే ఒక చిన్న సంచిలో ఇట్లా మూట కట్టి భుజాన్ని వేసుకొని వెళ్తాడు. దారిలో 2 దొంగలు చూస్తారు ఈ భుజానున్న మూటని. ఏం చేస్తారో తెలుసా మీకు? ఆయన చేతులు 2 ఖండించి ఒక బావిలో పడేస్తారు ఆయన్ని. వాళ్ళు ఈ మూటను తీసుకొని వెళ్ళిపోతారు. జయదేవుడు మూలుగుతూ ఉంటే రాత్రిపూట 2 సైనికులు వచ్చి, రాజుగారి సైనికులు వచ్చి చూస్తారు. ఎక్కడో మూలుగు వినిపిస్తోందని జయదేవుడిని చూస్తారు, బయటికి తీస్తారు. బయటికి తీయగానే అయ్యా మీరా, ఏమిటిదంతా దుస్థితి, చేతులు ఇలా ఉన్నాయి అని వెంటనే రాజాస్థానాన్ని తీసుకెళ్ళి ఆయనకి సపర్యలు చేయించి జయదేవుణ్ణి వీలైనంత తొందరగా ఆరోగ్యం వచ్చేట్టు అన్ని రకములైనటువంటి ఔషధాలు ఇస్తుంటారు. మర్నాడు జరిగింది, గమ్మత్తు జరిగింది. ఆ 2 దొంగలు రాజాస్థానానికి రాజుగారిని కానుకల కోసం వస్తారు. జయదేవుడు చూస్తాడు వాళ్ళని, వాళ్ళు ఈయన్ని చూస్తారు. వాళ్ళకి వణుకు పుడుతుంది, ఈయన ఎక్కడ చెప్తాడో రాజుగారు బంధిస్తారేమో అని. జయదేవుడు ఏమంటాడో తెలుసా మీకు? వాళ్ళకి ఏమన్నా ఇచ్చి పంపించండి రాజా అంటాడు. ఆ దొంగలు ఆశ్చర్యపోతారు. ఆయన చేతులు కొట్టేశాము, మాకేమన్నా ఇచ్చి పంపిస్తున్నారా? సరే, జయదేవుడు ఏదో ఇస్తాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. సైనికులు 2 వాళ్ళ వెంట వచ్చి వాళ్ళని ఊరి పొలిమేర దాకా వాళ్ళ వెనకాల వస్తుంటే సైనికులతో వాళ్ళిద్దరు అంటారు, మాకేదో కానుకలు ఇమ్మని రాజుగారు చెప్పారు చూసారా, ఆయన ఎవరో ఉన్నారు కదా, చేతులు లేవు ఆయనకి మేమేదో ఇదివరకు ఉపకారం చేసాం, ఇది వీళ్ళు చేసిన ఉపకారం, అందువల్ల మాకు కానుకలు ఇమ్మన్నాడు. సైనికులు ఆశ్చర్యపోతారు, ఆయనకి వీళ్ళు ఉపకారం చేయటం ఏంటని అర్థం కాల. సరే అంటారు, వెళ్ళిపోతారు. ఇలా సైనికులు వదిలిపెట్టారు, ఇటు పక్కకు తిరుగుతారు. వాళ్ళిద్దరూ అనుకోకుండా పెద్ద గాలి అంతా వచ్చి కొండ పర్వతం నుంచి కింద పడి 2 చచ్చిపోతారు. వెంటనే సైనికులు 2 రాజుగారి దగ్గరికి పరిగెట్టుకెళ్తారు. అయ్యా, మీరు కానుకలు ఇచ్చిన ఆ 2 వ్యక్తులు మరణించారు అని. మర్నాడు ఆస్థానంలో జరిగిన, దయచేసి వినండి, ఇది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. ఆస్థానంలో కూర్చొని ఉంటారు. రాజుగారు ఎదుట జయదేవుడు అంటాడు, నాకు ఇవాళ చాలా బాధగా ఉందని, చాలా బాధగా ఉంది, నాకు దుఃఖంగా ఉందంటాడు. అయ్యా, ఎందుకు దుఃఖంగా ఉంది అన్నాడు. మీ రాజాస్థానానికి వచ్చారు, ఆ 2
మీరు ఇచ్చిన కానుకలు తీసుకొని వెళ్ళారు. ఈ పాటికి మీ యొక్క మహామంత్రి గారు చెప్పారని విన్నాను నేను. వాళ్ళిద్దరే నా చేతులు ఖండించారని మీకు తెలిసినట్టుంది. ఈ పాటికి రాజుగారు ఇలా చూస్తారు, చేతులు ఖండించారని ఆనాడే ఎందుకు చెప్పలేదు, వాళ్ళని ఖండించేవాడిని కదా నేను. పైగా ఇప్పుడు మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు? ఏమన్నాడో తెలుసా ఆయన? నాకు మంచి పని చేశారు, ఇది దుఃఖము కాదు, ఆనంద బాష్పాలు పరమేశ్వరునికి. అదేంటి అలా అంటున్నారు? కారణం ఏంటంటే, నేను కృష్ణుడి ముందు నుంచొని ఈ చేతులతో ఏ విధమైనటువంటి సత్కారము నేను పొందను అని ఆయనకి చెప్పాను. మీరు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చారు, ఈ చేతులు కొట్టేయకుండా ఎలా ఉంటారు? వాళ్ళు నాకు ఉపకారమే చేశారు. మరి అట్లయితే మీరు వాళ్ళకి ఇంకా ధనం ఇవ్వమని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పానంటే, వాళ్ళు నాలాగా ఇంకెవరిని చంపకుండా వాళ్ళ యొక్క తృప్తి చెయ్యమని మీకు చెప్పాను. ఇంకెవరిని చంపకుండా ఉంటారని. మరి అలాగైతే వారు చనిపోయినప్పుడు మీరు ఆనందంగా ఉండాలి కదా, ఎందుకు ఇంకా దుఃఖంలో ఉన్నారు? వారు ఇద్దరు చనిపోయారని మీకు వార్త వచ్చింది కదా. ఇప్పుడు అన్నమాట వినండి దయచేసి. ఇప్పుడు అంటాడు జయదేవుడు, అందరూ అనుకుంటారు జయదేవుడు భాగవతోత్తముడు, కృష్ణ సన్నిధానంలో కీర్తనలు చేసేవాడు, ఆయన పక్కన నుంచుంటే చాలు కైవల్యం అనుకుంటారు. ఇప్పుడు నాతో పాటు నడిచి నా పక్కనున్న వాళ్ళిద్దరూ మరణించారు కదా, నేను ఏమి భాగవతోత్తముణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని ఏడుస్తాడు. This is what is spiritual intelligence. Spiritual intelligence always sees positives in most of the adversities. ఎటువంటి సమయంలో అయినా సరే పాజిటివ్ చూసేటువంటిదే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. అది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా మీకు కనిపించదు. ఇన్ని ఇంటెలిజెన్స్లు ఎందుకోసం? మీరందరూ రాసుకున్నారు, చూసుకుంటున్నారు. నాలో ఏది ఉంది అని చూస్తున్నప్పుడు దేనికోసం? ఇది దేనికోసం చెప్తాను వినండి. బ్లాసమింగ్ ఆఫ్ ది బడ్స్. ఏమిటది? ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి, దానికి సరిసమానమైంది. చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. తెలుగులో మార్పు, పరిణామము. ఇంతమంది మీరు కూర్చున్నారు కదా, మీరు మార్పు కోరుకుంటున్నారా, పరిణామం కోరుకుంటున్నారా? ఒక్క మాట చెప్పండి. పరిణామం కాదా? చెప్తాను తేడా. అప్పుడు మీరే నిర్ణయించుకోండి ఏం కోరుకోవాలో కూడా మీరు అప్పుడే నిర్ణయించుకోండి. మార్పు అంటే ఇంగ్లీష్లో చేంజ్. ఇప్పుడు నా దగ్గరికి ఎవరో పేషెంట్ వస్తాడు, సార్ చాలా దగ్గుగా ఉంది సార్, నాకు తట్టుకోలేనంత దగ్గు వస్తుంది సార్, ఏమి నీవు ఏమన్నా స్మోకింగ్ చేస్తావా అని అడుగుతాను. అని అడగగానే, అవును సార్ స్మోకింగ్ చేస్తున్నాను, రోజు కనీసం 10-15 తాగుతాను సార్. నువ్వు స్మోకింగ్ మానేసేయి, నీ దగ్గు తగ్గుతుంది. దానికి ఏం మందులు ఇచ్చినా సరే ముందు స్మోకింగ్ మానేయాలి. సరే సార్, స్మోకింగ్ మానేయడం, దగ్గు తగ్గటం, ఆరోగ్యం రావటం అన్నీ జరిగాయి. 6 నెలలు హాయిగా ఉన్నాడు, ఏ దగ్గు లేకుండా ఏమీ లేకుండా స్మోకింగ్ మానేశాడు. పూర్తిగా తగ్గింది కదా, మళ్ళా స్మోకింగ్ మొదలుపెట్టాడు. దిస్ ఈజ్ ఎ చేంజ్. చేంజ్ ఈజ్ ఆల్ టెంపరరీ. చేంజ్ నెవర్ క్రియేట్స్ ఎ పర్మనెంట్ చేంజ్, పర్మనెంట్ వన్. నౌ ది పర్మనెంట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్? అది ఎలా ఉందో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాంతో మీకు వెంటనే తెలిసిపోతుంది నాలో రావలసింది పరిణామం అని. ఏమిటది? పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి. నెయ్యి మజ్జిగ కాదు, మజ్జిగ వెన్న కాదు, వెన్న పాలు కావు. అంతిమ దశ నెయ్యి వస్తే నెయ్యిలాగే ఉంటుంది, అది పరిణామం. అన్నిటికన్నా ఇంకా గ్రహించండి, 1 లీటర్ పాలు విలువ ఎంత, 1 లీటరు నెయ్యి విలువ ఎంత? అంటే పరిణామంలో విలువ పెరుగుతుంది. పరిణామంలో